నమస్కారం సార్ అందరికీ. నమస్తే. తిరుపతిరావు గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి గుజరాత్ భూకంపం కూడా మనం చూసాం 2000 సంవత్సరంలో. అప్పుడు ముఖ్యమంత్రిగా మన ఈనాటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ రోజు గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎంఓకే కాల్ వచ్చింది. దానికి సంబంధించిన అనుభవాలు మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అందరికీ నమస్కారం అండి. ఒకటి, గుజరాత్ ముఖ్యమంత్రిగా సబ్జెక్టు కరెక్షన్ చిన్న కన్ఫ్యూజ్ ఉంది. నాకు తెలిసి అక్కడ వచ్చినటువంటి ఎర్త్కేక్ తర్వాత పరిణామ క్రమాల్లోనే మోడీ గారు ముఖ్యమంత్రిగా వెళ్ళడం జరిగింది. గుజరాత్ ఎర్త్కేక్ సంబంధించి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పటేల్ గారిని మేబీ నా దగ్గర కూడా చిన్న కరెక్షన్ ఉండొచ్చు. అంటే అప్పుడు ఆ సీఎంఓ నుంచి కాల్ రావడం అనేది మాత్రం అందరికీ తెలిసింది, ప్రధానంగా హైలైట్ అయింది అప్పుడే. అది తర్వాత మేబీ అది కరెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఒకటి, అంటే దాదాపు ఇది జరిగి వాళ్ళ నాకు తెలిసి 24 సంవత్సరాల కిందట 24 సంవత్సరాల కిందటనే చంద్రబాబు నాయుడు గారి గురించి, అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రత్యేకించి ప్రకృతి విపత్తుల సమయంలోను కానీ లేకపోతే ఇతరత్ర ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, అంటే ముఖ్యమంత్రిగా నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ కాసేపు మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్లేస్ అనేది ఉంది ఇండియన్ పాలిటిక్స్ లో, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే మనం చూసాం, సరే 24 ఏళ్ల కిందటంటే చంద్రబాబు నాయుడు గారు 50+ లో ఉన్నారు. సరే కుర్రాడిగా కొంత ఉత్సాహము లేకపోతే ఉరకలేస్తున్నటువంటి వయసు, వీటన్నిటి నేపథ్యంలో ప్రజల సేవలో ఆ విధంగా ఉండడం అనేది అదే పెద్ద విచిత్రం అయితే కాదు అని కాసేపు మనం అనుకుంటే, ఎవరైనా అనుకుంటే కనుక ఇవాళ 75 సంవత్సరాల వయసులో కూడా రాత్రి 3 గంటల వరకు ఏదైతే, సరే చాలా మంది విమర్శిస్తుంటారు ఈయన అక్కడ ఉన్న వలన సరిగా సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది, లేకపోతే అధికారులందరూ ఈయన చుట్టే ఉంటారు, ఇట్లాంటివి ఏవేవో మాట్లాడుతుంటారు. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నన్ను అడిగితే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యమంత్రి అక్కడ ఉంటే యంత్రాంగం అలర్ట్ అవుతుంది తప్పిస్తే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అనేసి వాళ్ళు కూడా ఈయనే ఖాళీగా